ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మరి ఇరుకు ద్రోవన మనము ప్రవేశించుడని, విశాలమైన మార్గము నాశనముకు నడిపించునని, మరి ఇరుకు ద్వారమున పోవారు జీవానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఎన్ని కష్టాలున్నా మరి మనము నీతిని విడిచిపెట్టక దేవుని నమ్ముకొని ఉంటే అది ఇరుకైన మార్గమైనప్పటికీ జీవాన్ని తీసుకువెళ్తుంది. మరి ఈ లోకంలో ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని సుఖభోగాలున్నా దేవుణ్ణి నమ్ముకొని నీతిగా ఉండకపోతే అది నాశనానికి, నరకానికి తీసుకెళ్తుందని ఆ వాక్యం యొక్క భావము. అలానే మనము కూడా ఈ లోకంలో ఉన్న 4 రోజులు నీతిని నమ్ముకొని చక్కగా ప్రభుని వెంబడిద్దాం. ఇరుకు మార్గమును ప్రవేశించి నిత్య జీవానికి ప్రవేశిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.